చెప్పమ్మా. తిన్నా. నేనా అన్నం తిన్నా, గుడ్డుకూర తిన్నా, రొట్టె తిన్నా. ఇంటికానే ఈడెవరు పెడతారు? మన అయ్య జాగిరా, అప్ప జాగిరా, మన తాత జాగిరా, ఎవరు ఇయ్యలేరు. ఎవరు పెడతారు మనకు? ఆకు రానే బుక్కాలి తినాలి. కేసీఆర్ ఉండాక మంచిగా ఉండే వీడు వచ్చి ఆ జూట మాటలు చెప్పి 4 సీరియల్ ఇస్తా ఆడేళ్లకు, 5 సీరియల్ ఇస్తా అక్క బతుకమ్మ 400 కాదు 2000 సీరియల్ ఇస్తాడు అని చెప్పిండు. ఒక్కొక్క సీరియల్ ఇవ్వాలంటేనే చాలా తక్లీఫ్ అయింది వాళ్ళకు. మహిళలకు అది ఇమ్మంటే పింఛని అరే ఎవరన్నా ఒకరు చెప్పనండి, చెప్పు నేను మాట్లాడతా. మరి 4000 పింఛన్ ఇస్తానని చెప్పి అదే ఇప్పుడు మళ్ళా 3 ఏళ్ళ అర్థం అవుతున్నది. అవే 2000 రూపాయల గతి మాకు, అని కుక్క గతి లేదు. మరి మాకు అన్నిట్లో అగ్గ సామాన్ ఇయ్యాలి కదా. మళ్ళీ అన్ని పిరం పెట్టిండి ఎందుకు? పిరం అట్లా పెట్టి గ్యాస్ ఇట్లా పిరం పెట్టి గ్యాస్ 45 రోజులకు ఒకసారి ఇస్తే మేము మళ్ళీ అయిపోయినాక ఏంటి మీద వండుకున్నాలి మేడము. కట్టెలు తేవాలి. నా మొగ నరకటోళ్ళే నేను మోసేదాన్ని కాను. స్లాపేస్తే స్లాప్ నా ఎంబడి పెడతాడా వాడు? బంగ్లా పెడతాడా? ఎవరు పెడతారు మన ఎంబడి? పోయిన వాళ్ళగా అయితే మనం నల్లగా అయిపోతాము. కట్టెలు పెట్టనీకి లేవు, కట్టెలు కూడా లేవు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గప్పాలు కొడుతున్నాడు, చెప్తున్నాడు. గప్పాలకు తగ్గట్టు అన్ని పెంచిండు పెద్దకం. అన్ని పండ్లు పెంచాడు. ఎవరి బియ్యం 2 మాట గిన్నె పోసి నూకలు అక్కడ అప్పుడాలకు అమ్ముకోమని మాకు సన్న బియ్యం ఏమాను. సన్న బియ్యం మీద ఏం పట్టదా? ఇక బియ్యం ఒకటే బుక్కుదమా? మరి ఉప్పేది, పప్పేది, చింతపండేది, నూనెది, పసుపేది, అల్లం ఎల్లిగడ్డేది అప్పుడు ఇయ్యలేడా? అప్పుడు ఇయ్యలేరా? అప్పుడు కేసీఆర్ గారు అన్ని ఇచ్చిండు. వాడు ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు అంటున్నా. నేను 60 ఏళ్ళ మీద ముసదాన్ని. మంది తిన్నగాని నీకట్ట పెట్టిండు, నీకు మళ్ళా ఇచ్చిండు. ఇచ్చిండో వాడు ఇంతనన్నా తిన్నాడు. తినకెవరు చెయ్యడు. దొంగతనం చేసినాడు. రూపాయి అక్కడ వేసుకుంటాడు, కూలి చేస్తాడు. నేనైనా అంతే, నువ్వైనా అంతే. అత్త మీద ఉన్న కోడలు దొంగకో కూకోదు. వీడు కూడా దొంగలుకుంటాడు. నా డాలర్లు అక్కడ వేసుకుంటాడు. నేను వచ్చినప్పుడు నేనేం చేయాలి? ప్రజల మీద ఎత్తాలినా? ఎవరికి ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? వాడు దాచిపెట్టుకుంటాడు. మన బతికెట్లా రేపటికి? మన పిల్లలు వాడు బతకాలి కదమ్మా. మరి మనం కూడా కష్టం. అప్పు చేసినా కష్టం అవుతుంది అంటుందా? మరి నీకు నేను చిన్నదాన్ని ఉన్నా, నువ్వు నాకు బిడ్డవు. నా డాలునంత నా దగ్గర పెట్టుకొని నీకు అప్పు చూపిస్తున్నా. చెయ్యి నువ్వు ఇప్పుడు అంటున్నాడు వాడు. మనది ఏం తప్పులేదు. నువ్వెందుకు గెలిచినావు? నాకు అడ్డం వచ్చినావు. నీకు అప్పు చూపిస్తున్నా, నువ్వు దేర్పు ప్రజలు నడప అంటున్నాడు వాడు. తప్పేముంది? చెప్పు. నేను ఎవడెత్తుకోమన్నాడు? పెత్తాను మన పెత్తాను చెప్పు. నాడు ఎందుకు వచ్చినావు? పెత్తాను ఎందుకున్నందుకే వాడు అప్పెత్తుతున్నాడు. చెయ్యి రాజకీయం అంతా అని అడుగుతున్నాడు వాడు. చేస్తామా మనం? 10 మందికి మరి ఏం చేతన అవుతుంది? ఇందులో అమ్మ పంపిస్తేనే బొంగరం ఆడుతుంది. ఆడు వీడు ఈయన పేరు రాదు, జగరెడ్డి దిగ మా దిక్కు రాడు. కానీ ఆయన మంచోడు. కానీ ఆయన పెళ్ళం బియ్యం ఇస్తారు, రాజన్ ఇస్తుంది. ఆమె మంచిది. కానీ ఏడు ఆమె పేరు మోడీ సార్ కూడా చెప్పే కదమ్మా. మోడీ కూడా ఏం చేస్తున్నాడు? మాకు అది పైసలు వేసేది అప్పుల కిందకి పట్టుకుంటున్నాడు. రూపాయి కూడా లేదు. అప్పులు మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు. మొత్తం మాఫ్ చేస్తేనే మేము గుర్తులు గుద్దుతాం, లేకపోతే ఎవరిని గుద్దాం. ఎక్కడ కాకుండా చింగు డ్యామ్ లో పడ్డా సరే డబ్బులు గుద్దాం. మాకు సాయం చేసేటో సార్ ఏ సార్ ఉంటాడో మేము వాళ్ళకు అందుబాటులో ఉంటాం మేడం. కారే గుద్దుతాం, చేయని అన్ని కొడతాం. మాకు మంచి స్నానం చేస్తలేడు. ఏమిస్తావు? ఈ పొద్దు రేపు బూట్లు దొరుకుతున్నాము, చెత్త బుట్టిలో వాడేసే బూట్లు ఎందుకు? మాకు చీరలు ఎందుకు? మాకు కట్టుకునేక లేవా? చిన్నప్పటి సంది వాడి పెంచలేడు, మాకు ఆడే బట్టలు ఇయ్యలేడు. మన అమ్మ నాయన నడిపిండు, పెద్దగా అయినాము. ఇప్పుడు మనకు పెద్ద చేసిండు. చేసుకోండి బిడ్డ అంటే ఎక్కలు ఇచ్చిండు. అందరు ఉన్నారు మీటింగ్లలో, అందరం రావాలి. ప్రజల సరిగా ఉండాలి కదమ్మా. బంతిలో రమ్మంటే బంతిలో అందరం సరిగా రావాలి, తినాలి. కులమానకూడదు, తలమానకూడదు. పింఛన్ 2000. అదొక నెల తప్పిండు. మళ్ళా ఒకటి 22 రోజులకు వస్తే 21 డేట్కి ఇస్తారు, 20 వస్తే 25 డేట్కి ఇస్తారు. అది సరిగా
టైంకి ఇయ్యరు. 2 రోజులు ఇస్తే 3 రోజులు మళ్ళీ పోతాడు. కేసీఆర్ పెట్టి ఇంకో పార్టీ పెట్టే ఆ, తెలుసా నీకు కవిత? పెట్టింది. ఆ, పోయి ఆమె బిడ్డ పెళ్లి చేసి అలా జైల్లో కూర్చొని వచ్చి అప్పుడు కొన్ని రోజులు నాకు తెలియయా, నాకు అన్ని తెలుసు. ఆ. తెలియదు ఏమన్నదమ్మా. ఆమె కూడా నేను ముఖ్యమంత్రిని అయితా అంటుంది. అయితే అది ఆ, కానీ ఆ, ముఖ్యమంత్రి అయితే అన్ని రెడీ అన్ని పిరియమనాలి. మరి మేము అడుగుతాం ముఖ్యమంత్రి మేము చేయండి ఆడికెళ్ళి అవుతారు అందరూ. ప్రజలతోటే ముఖ్యమంత్రులు. మేము ప్రజలము అందరం తలుచుకుంటే మీరు ఆడవుతారు. అంటే కేసీఆర్ మన మంచి కాదు మన మంచి అని చెప్పేసి కూడా అంటుంది కదా. కేసీఆర్ మారిపోయిండు, అప్పటి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కాదు అంటుంది. కేసీఆర్ మారిపోయిందని అంటే మేము అందరూ మారిపోయిందని ఈయనను ఒకటి పట్టుకున్నారు. కానీ ఈయన నేను ఇది కట్టిస్తా అది కట్టిస్తా అని వచ్చిన వాళ్ళకి ఇంట్లో కడుతున్నాడేమో. మాకైతే ఇంట్లోకి లేవు, బోన్లకు లేవు. ఇంటి మీద కాగితాలు కప్పుకున్నాం. ఏం రాలేదు. డబల్ బెడ్రూమ్లు ఇందిరా డబలమ్మ ఉన్నోళ్ళు కట్టించుకుంటున్నారు. వచ్చేటోళ్ళకి వస్తున్నాయి అమ్మ, ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాడు. అందుబాటులోకి వస్తున్నాయి. కట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు. కట్టుకున్న వాళ్ళకు ఇంకా సగం ఆపున్నాయి ఇయ్యలేడు. వస్తే ఇస్తాడేమో దేవుని దయ. ఆయన వంతులు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ వంతులు ఎవరెవరు ఉన్నారు మేడం మనకేం తెలుస్తుంది కదా. చేసినా మన కష్టం మనకు తప్పదు. ఆ? ఏం చేసినా మన కష్టం మనకు తప్పదు. మన రెక్కలు కొండ కొరగాలి, తినాలి, గుమ్మాలి. ఎవరి కండలకు ఆశపడేది లేదు. నీకు 10 రూపాయలు ఇస్తే మనం మాట్లాడిస్తారు ఒక మంచిగా. మన చేతితో చేసుకుంటేనే కదా మేడం వచ్చేది. పొద్దుందాకా ఎండలు పోతే పొద్దుందాకా ఎండలు వరుసేస్తున్నాము. అవి 500. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఆడోళ్ళని కోటీశ్వరులను చేస్తా అని చెప్పి అమ్మ మత్తు చేసిండు 20 దాకా. 3 ఏళ్ళ అర్థం మాయ కోటీశాలు ఉన్నాయి. ఒక చీర పేగుతోటి 2 జింపి కట్టుకున్నాం ఎందుకు నమ్మలేక. బంగారం రేట్ ఏమో అడవిళ్ళకి పెంచమాను, భూమి రేట్ ఏమో తగ్గిమాను. మరి ఏం చేయాలి అడవిళ్ళు? ఎక్కడ పోవాలి, ఏం పెట్టి ఇవ్వాలి అడవిళ్ళకి పెళ్లి చెప్పు. మీరేమమ్మా పెళ్లి చేయలేమ్మా మీరు అని మీరు అడుగుతారు. తులం బంగారం ఇస్తాన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎన్నడిస్తాడు అంటే ఇంకా అయిపోయి ఇక చెప్పుకుంటే డేటే అయిపోతుంది ఆయన పోయేటాకల్లా. ఎవరు వస్తారు మళ్ళీ? ఎవరు వస్తారు ఆ? మళ్ళీ? ఎవరు వస్తారు? ఇంట్లోనా ఎవరన్నా వస్తుండవుతుంది ఇక దేవుని దయ. ఎన్నికలు వస్తే ఎవరు వస్తారు? రేవంత్ రెడ్డి వస్తాడా, కేసీఆర్ వస్తాడా? రేవంత్ రెడ్డి అంటే ఇవన్నీ సగం బారకపోయినాయి, సగం తిడుతున్నారు. సగం అక్కడ ఉన్నారు, సగం ఇక్కడ ఉన్నారు. ఇక వస్తే మంచిగా చేస్తే మాకు బిడ్డలాకి ఎవడైతే 4,000 ఇస్తాడో పింఛని, 60 ఏళ్ళు 62 63 దాటిన వాళ్ళకి పింఛని ఇస్తేనే బరాబరి ఓట్లు వస్తాడు. ఎవడైతే 4,000 ఇస్తారో వాళ్ళకి ఓటేసాం. లేకపోతే వాళ్ళతోడు కూడా పెద్ద మనుషులతోడు కూడా ఓటేపియ్య. మరి పత్తులు కూడా వాయే ఆడోళ్ళకు గ్రూప్లకు లీడర్లకు పైసలు ఇవ్వబట్టే మొగోళ్ళేమో మందు తాగి చచ్చిపోతున్నారు. ఆడోళ్ళు ఏం పని చేయాలి? మందులు పని చేయమాను. ఎవరు కానీ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరు కానీ పని చేయాలి. ఎవరు మూసి మీద ఓడుస్తాం మిసాలు కాలంగా కళ్ళు తాగుతాను మా మో పిల్లలు లెక్క. కానీ కోట తాగిన మా పొలం అంతా చచ్చిపోవట్రి. మేము ఆడవాళ్ళు ఏం చేయాలి? మరి ఆందాన్ని ఉంటే వాడు అదే తాగి సాగమని రాజకీయం దాని మీదే చేసుకోమని. మేము చెయ్యం దాని మీద. మేము రాజకీయం తాగుడు దాని మీద. లేకపోతే మొగళ్ళు నటి పెట్టమని మొగళ్ళని కట్టెళ్దామని వాళ్ళని తాగి అన్ని వాళ్ళని చేయమని మేము ఒప్పుకుంటాం. లేకపోతే మొగళ్ళని మెడలు ఇరుగా తోముతాం మేము సారా దీపుల కాడ. ఈడుంటే ఈడు తాగేడుతున్నదా గల్లబట్టి గుంజుకొస్తాం. ఓటాలు అయితే బంద్ చేయమని. దాని మీద ఆమెదాని ఉంటే ఆయన రాజకీయం దాని మీదే చేసుకోమని. మాకు అవసరం లేదు రాజకీయంతో.